అంటే ఇప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది? వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు? సో, విటమిన్ డిలో ఆహారంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్‌లైట్. హ్మ్. సన్‌లైట్ ఒక ఆహారంలాగా తీసుకోవాలి. లైక్ మనకు డైలీ అన్నం, చపాతీ ఎలా తింటామో 15-20 మినిట్స్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అవసరం. హ్మ్. అది ఎర్లీ మార్నింగ్ ఉండొచ్చు. లేకపోతే బెస్ట్ టైమ్ ఏందంటే ఒక 11-12 టైం. మధ్యాహ్నం 11-12 టైంలో మనకి సన్‌లో ఆ ప్రత్యేక అల్ట్రా వయలెట్ రేస్ ఒస్తాయి. సో, ఆ యూవీఏ అండ్ యూవీబీ రేస్ ద్వారా మనకి ఫ్యాట్‌లోంచి కొలెస్ట్రాల్ ఉంటుంది గదా! కొలెస్ట్రాల్ నుంచి అగైన్ మనకు వైటమిన్ డి అది ఉత్పత్తి అవుతుందనమాట. సో, ఓకే. సన్‌లైట్ 50% ఇంపార్టెంట్. వీటితో పాటు డైటరీ ఫుడ్స్ లైక్ మనకి డైరీ ప్రొడక్ట్స్, కాల్షియం ఆర్ విటమిన్ డి ఎక్కువ కావాలంటే మిల్క్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, మిల్క్‌లో అగైన్ నార్మల్ స్కిమ్డ్ మిల్క్ అంట, హోల్ మిల్క్ గాని, ఫోర్టిఫైడ్ మిల్క్ అంటాం. సో, ఓకే. వాటిలో బాగా ఇంపార్టెంట్. అండ్ సోయా మిల్క్ గానీ, బాదంలో కానీ, సో, ఇట్లాగా డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా హ్మ్. వీటిలో గూడా వైటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటుంది. అట్లాగే అందరి ఇళ్లల్లో ప్రత్యేకంగా ఎక్కువగా ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్‌లో చేసుకునేదంటే మునగాకు. సో, మునగాకులో గూడా కాల్షియం అండ్ వైటమిన్ డి చాలా పుష్కలంగా ఉంటుంది. సో, హుహు. ఇలాగా సన్‌లైట్‌తో పాటు ఈ డైటరీ చేంజెస్‌తో తోటి చూసుకోవచ్చు. అదే నాన్ వెజ్ ఉన్నారనుకోండి, నాన్ వెజిటేరియన్స్ కోసం ఫిష్ ఉంటుంది. ఆర్ ఫిష్ లివర్ ఆయిల్ అని ఉంటుంది. సో, ఫిష్‌లో బాగా వైటమిన్ డి బాగా ఉంటుంది. ఓకే. అలాగే చికెన్ గానీ, ఎగ్స్‌లో గూడా ఫోర్టిఫైడ్ ఎగ్స్ మనకి విటమిన్ డి ఇన్‌ఫ్యూజ్డ్ ఎగ్స్ గూడా దొరుకుతున్నాయి. అవి గూడా తీసుకుంటే వాళ్ళకి సప్లిమెంటేషన్ లాగా ఉంటుంది. సో, ఇవన్నీ డైలీ రిక్వైర్మెంట్ వరకు సరిపోతుంది. అదే డెఫిషియన్సీ ఉందనుకోండి, వాటికి వేరే ట్రీట్మెంట్ అవసరం పడొచ్చు. హుహు.